ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కంద చరితం 6వ భాగం. రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. బాణాసుర వధ. కుమారస్వామి కోటి తీర్థేశ్వర లింగానికి అర్చన చేస్తూ అక్కడే నివాసం ఉండిన సమయంలో క్రౌంచుడని పర్వత రాజు బాణాసురుడిచే పీడింపబడిన వాడై కుమారస్వామిని ఆశ్రయించాడు. ఈ బాణాసురుడు కూడా తారకాసురుడి పరివారంలోని వాడే. యుద్ధ సమయంలో కుమారస్వామి ఆ బాణాసురుడిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక వీడు పారిపోయి క్రౌంచ పర్వత శిఖరాన్ని నుగ్గు చేసి అక్కడ ఏర్పడిన గుహలో తలదాచుకొని క్రౌంచుడిని హింసిస్తూ ఉండేవాడు. ఆ క్రౌంచుడు కుమారస్వామికి నమస్కరించి స్తుతించాడు. క్రౌంచుడు ప్రార్థనకు ప్రసన్నుడైన కుమారుడు తన వేలాయుధాన్ని చేతపట్టి మనస్సులో శివుణ్ణి స్మరించి బాణాసురుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఘోర యుద్ధంలో కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించి ఆ రాక్షసుడిని సపరివారంగా బయటకు తీసి సంహరించాడు. అప్పటి నుండి కుమారుడికి క్రౌంచధారణాహ, క్రౌంచసకహ అనే పేర్లు వచ్చాయి. కుమారస్వామి క్రౌంచుడికి ఇక నిర్భయంగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించాడు. స్వామి ఆ క్రౌంచ పర్వత సమీపంలో ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అనే పాపాలను హరించే 3 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడు. తరువాత ఆయన జయస్తంభం అనే క్షేత్రానికి సమీపంలో స్తంభేశ్వరుడు అనే పేరు గల శివలింగాన్ని స్థాపించాడు. ఆ ప్రతిష్టలో దేవతలందరూ పాల్గొన్నారు. ఆ శివలింగానికి అనేక మహిమలున్నాయి. స్తంభేశ్వరుడిని అర్చించే భక్తులకు కోరికలన్నీ తీరుతాయని స్వయంగా స్కందుడే ఘోషించాడు. ప్రబలాంబాసుర వధ. శివస్థాపన అయిన తరువాత కుమారస్వామి దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళబోతూ ఉండగా ఆదిశేషుడి కుమారుడైన కుముదుడు ప్రబలంబాసురుడిచే పీడింపబడిన వాడై కుమారస్వామిని శరణు కోరాడు. ప్రలంభుడు కూడా తారకుడి అనుచరుడే. వీడు యుద్ధం నుండి పారిపోయి నాగలోకంలో తల దాచుకొని అక్కడ నాగులను పీడిస్తూ ఉండేవాడు. కుముదుడు కుమారస్వామిని చాలా స్తోత్రం చేశాడు. అయ్యా స్వామి, గురు గుహస్వామి, అంతర్యామి, మయూరంపై సంచరించేవాడా, కుముదుడు అనే నేను నిన్ను శరణు వేడుతున్నాను. నాకు వేరే దేవుళ్ళు తెలియదు. నీ చరణాలను హృదయంలో ధరిస్తున్నాను. నీ మూర్తిని భావన చేస్తున్నాను. తగిన వాడిని ధ్యానానివి కూడా నువ్వే శివపుత్ర. దేవతలచే నమస్కరింపబడిన పాదాలు కలవాడా, సచ్చిదానందంలో ధరించిన దీక్ష కలవాడా, ఆశ్రయించిన నన్ను రక్షించు. కుముదుడి ప్రార్థనకి మెచ్చిన కుమారుడు శివస్మరణ చేసి తాను ఉన్న చోటి నుండే ప్రలంభుడిని ఉద్దేశించి శక్తి ఆయుధాన్ని విసిరాడు. ఆ ఆయుధము పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలో ఉల్కలాగా వెలిగిపోయింది. ఎలాంటి కష్టమైన పనినైనా తేలికగా చేసే ఆ శక్తి ప్రలంభుడిని వాడి 10,000 మంది సైన్యాన్ని భస్మం చేసి తిరిగి స్కందుడిని చేరింది. ఈ కార్యానికి కుమారస్వామి మిత్రుడైన వాసుకి చాలా సంతోషించి, స్వామి, మిత్రమా, నా అవసరం ఏదన్నా ఉంటే సెలవియ్యి, చేస్తాను అన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు సమయం వచ్చినప్పుడు చెబుతానులే అన్నాడు. కుముదుడు స్కందస్వామికి నమస్కరించి నాగలోకానికి వెళ్ళాడు. జరిగిన ఈ దివ్యమైన ఘట్టాలను చూసి దేవతలు కుమారస్వామిని నానా విధాలుగా స్తుతించారు. దేవతలు ఈ విధంగా అఖండ స్తోత్రాలు చేస్తూ ఉండగా పర్వతాలు, చిన్న చిన్న కొండలు, గుట్టలు, రాళ్ళు కూడా కుమారస్వామిని స్తోత్రం చేశాయి. కుమారస్వామి ఈ పర్వతాలను చూసి చాలా సంతోషించి ఇలా అన్నాడు. ఓ
ఓ పర్వతాలారా, మీరందరూ తపస్సులచే పూజింపదగిన వారు. ఇకపై కర్మిష్ఠులు జ్ఞానులు కూడా మిమ్మల్ని సేవించెదరు కాక. ఓ కొండల్లారా, నా మాటల వల్ల మీరందరూ శివలింగాకారాన్ని పొందుతారు. పర్వతం అంటే శివలింగము, సందేహం లేదు. నా మాతామహుడు పర్వతరాజు అయిన హిమవంతుడు తన శక్తిని ఇంకా పెంచుకొని మహాత్ముడై తపస్సులు చేసేవారికి ఫలాలను అనుగ్రహించేవాడు అవుతాడు అని ఈ విధంగా పర్వతాలకు వరాలను అనుగ్రహించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు కుమారస్వామిని సమీపించి, స్వామి, ఒకసారి కైలాసానికి వెళ్ళి వద్దామా అని దేవతలందరినీ స్వామిని వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరాడు. ప్రలంభ వధ జరిగిన తరువాత దేవతలంతా మహోత్సాహంతో కుమారస్వామిని కైలాసానికి తీసుకువచ్చారు. కుమారుడు విమానం దిగి సింహాసనాన్ని అలంకరించి ఉన్న శివపార్వతులకు నమస్కరించాడు. వారు కుమారుడిని లేవదీసి ఒడిలో కూర్చోబెట్టుకొని సంతోషించారు. శివుడు షణ్ముఖుడి 6 ముఖాలను ప్రేమతో ముద్దాడుతూ కుమార, చిరంజీవ అని 6 సార్లు దీవించాడు. శివుడు ఆఘ్రాణం చేస్తున్నవి, జగద్భారాన్ని మోసే సామర్థ్యం కలవి, కిరీటాలతో ప్రకాశిస్తున్నవి అయిన 6 తలలకు నమస్కారం అని దేవతలు శివ పరివారాన్ని స్తుతించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. శివుడు కూడా పార్వతితోనూ కుమారస్వామితోనూ గణాలతోనూ కూడినవాడై ఆ కైలాస పర్వతంలో ఆనందంతో నివసించాడు. గురునాథుడికి గురుహునాథుడికి నమస్కారం. శివగురువుకు గురువులకు గురువు బుద్ధిని వికసింపచేసేవాడికి సిద్ధిని చేసేవాడికి నమస్కారం. బ్రహ్మను బంధించినవాడా, సృష్టిని చేసినవాడా, దేవతల చేత యాచింపబడినవాడా, స్కందగిరికి అధిపతి అయినవాడా నమస్కారం. ఓ గురుమూర్తి, గురువులకు ప్రియమైనవాడా, తత్వమయుడా, సచ్చిదానంద స్వరూపుడా, నీకు నమస్కారం. గురునాథ బిరుద ప్రాప్తి. కైలాసంలో కుమారస్వామి కోసమై స్కందగిరి అనే పర్వతం ఏర్పడింది. ఆ పర్వతంలో ఒక సుందరమైన గుహ ఉంది. స్కందుడు ఎక్కువ కాలం ఆ గుహలోనే గడిపేవాడు. అప్పటి నుండి ఆయనకు గుహ అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఒకసారి బ్రహ్మదేవుడు శివదర్శనానికై కైలాసానికి వచ్చాడు. అక్కడ బ్రహ్మకు స్కందుడు ఎదురుపడ్డాడు. బ్రహ్మ కనీసం పలకరించకుండా వెళ్ళిపోయాడు. శివదర్శనం చేసి వస్తున్న బ్రహ్మకు స్కందుడు మళ్ళీ ఎదురుపడ్డాడు. అప్పుడు కూడా బ్రహ్మ కుమారస్వామిని గౌరవించలేదు. సరికదా, పలకరించలేదు. ఎంతైనా సేనాపతి కదా. కుమారుడికి కోపం వచ్చింది. బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. కుమారస్వామే కల్పించుకొని బ్రహ్మతో మాట్లాడాడు. ఓ బ్రహ్మదేవా, మీకు పరబ్రహ్మ పరమేశ్వరుడు కల్పించిన పని ఏమిటి? మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు, నేను ఈ జగత్తుకంతా సృష్టికర్తను. పరమేశ్వరుడు నన్ను సృష్టి కార్యానికై వినియోగించాడు అన్నాడు. అప్పుడు స్కందుడు, ఓహో, మీకు సృష్టి చేయగల శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అందుకు బ్రహ్మ, ప్రణవ బీజాక్షరాన్ని జపించడం వల్ల, ప్రణవార్థాన్ని మననం చేయటం వల్ల వచ్చింది అన్నాడు. అప్పుడు స్కందుడు, అయితే ఆ ప్రణవార్థాన్ని నాకు కూడా తెలపండి అన్నాడు. అన్నీ తెలిసిన బ్రహ్మకు ఆ క్షణంలో కుమారుడు మరీ చిన్నపిల్లవాడిలాగా కనిపించాడు. ఇంత చిన్నవాడికి ప్రణవార్థాన్ని చెప్పేదేమిటిలే అనుకొని ఊరికి ఉండిపోయాడు. కాసేపు ఆగి సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ, ఓ బ్రహ్మదేవ, అయితే నీకు ఓంకారతత్వం తెలియదని ఒప్పుకుంటున్నావు. నేను వివరిస్తాను, విను. సమస్త సృష్టికి మూలమైనది ఓంకారం. ఓంకారం పరబ్రహ్మ వాచకం. శివుడికి ఓంకారం ఆసనం లాంటిది. సమస్త వేదాలు ఓంకారం నుండే పుట్టుకొని వచ్చాయి. అందుకే ప్రణవాన్ని మూలబీజం అంటారు. అన్నింటికీ ఓంకారమే ఆది, ఓంకారమే అంతం అని తెలుసుకుని జీవుడు పరమపదాన్ని పొందుతాడు. శివుడు ఎల్లప్పుడూ ప్రణవాన్నే జపిస్తూ ఉంటాడు. అంతేకాక భూకైలాసమైన కాశీ మహాక్షేత్రంలో మరణించే వారికి మరణ సమయంలో శివుడు ప్రణవాన్ని ఉపదేశిస్తాడు.
ఆ ఉపదేశంతో ఉత్తమ జీవులు శివుడిలో లయం చెందుతారు. ఇలా ప్రణవాన్ని పరమశివుడు జీవుల ఉద్ధరణకై వినియోగిస్తాడు. ప్రణవ ఆకార ఉకార మకారాల సంయోగం ఆకారం. సృష్టిని, స్థూల శరీరాన్ని, జాగ్రత్తావస్థను, సత్వగుణాన్ని తెలుపుతుంది. ఉకారం స్థితిని, సూక్ష్మ శరీరాన్ని, స్వప్నావస్థను, రజోగుణాన్ని సూచిస్తుంది. మకారం లయాన్ని, కారణ శరీరాన్ని, సుషుప్తి అవస్థను, తమోగుణాన్ని సూచిస్తుంది. త్రిగుణాత్మకమైన సృష్టిని పరమాత్మ శబ్దాత్మకమైన ప్రణవంతోనే చేస్తాడు. అందరి హృదయాలలోనూ ఉన్న ఈశ్వరుడిని ప్రణవంగా తెలియాలి. ఓంకారాన్ని సర్వవ్యాపి అని తెలుసుకున్న ధీరుడు దేనికి దుఃఖించడు. సమస్త జ్ఞానము కూడా ప్రణవంలోనే ఇమిడి ఉంది. సృష్టి ఆదిలో మహావిష్ణువు నీకు ప్రణవాన్ని ఉపదేశించి దాని అర్థాన్ని కూడా వివరించాడు. ఆ శక్తితోనే నువ్వు సృష్టి చేయగలుగుతున్నావు. అయినా ఈరోజు అహంకారంతో ఆ ప్రణవాన్ని మర్చిపోయావు. ఇది ఘోరమైన అపరాధం. దీనికి నువ్వు శిక్షను అనుభవించవలసిందే అని అంటూ స్కందుడు పక్కనే ఉన్న తన సేవకుడిని పిలిచి ఈయనను చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. అలా బ్రహ్మదేవుడు బంధింపబడగానే కుమారస్వామి తానే స్వయంగా సృష్టి కార్యాన్ని చేతబట్టాడు. శక్తి ఆయుధాన్ని, వజ్రాన్ని, ధ్వజాన్ని, శూలాన్ని పక్కన పెట్టి అక్షమాలను, కమండలాన్ని, పుస్తకాన్ని, యోగదండాన్ని చేతపట్టి సృష్టి కార్యాన్ని ఆరంభించాడు. బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని తపస్సుకు ఇదే సరి అయిన సమయం, సరి అయిన స్థలం అనుకుంటూ ఆ బందీ గృహంలోనే తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మగారు బంధింపబడడాన్ని చూసిన దేవతలు విష్ణువు దగ్గరకు పరిగెత్తారు. ఆయనను విడిపించాలని సంకల్పంతో మహావిష్ణువు దేవతలతో కలిసి శివుడి వద్దకు వచ్చాడు. శివుడితో శివకుమారుడు చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అప్పుడు శివుడు నందిని పిలిచి, నంది, స్కందగిరికి పోయి శివుడు బ్రహ్మగారిని విడిచి పెట్టమంటున్నాడు అని స్కందుడితో చెప్పు అన్నాడు. నంది వెళ్ళటానికి మొదట్లో కాస్త జంకినా తప్పేది లేదు కనుక స్కందగిరికి వెళ్ళి స్కందుడితో, స్వామి, మీ నాన్నగారు బ్రహ్మదేవుడిని విడిచిపెట్టమంటున్నారు అని తెలిపాడు. అది విని మహాసేనుడు మహోగ్రుడై, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మను విడిచేదే లేదు. ఇంకొక క్షణం నా కంటి ముందు ఉన్నావంటే నిన్ను కూడా బంధించి లోపల పడేస్తాను అన్నాడు. నందిదేవుడు బతుకు జీవుడా అనుకుంటూ కైలాసాన్ని పరిగెత్తాడు. నంది స్థితిని చూసి శివుడే స్వయంగా స్కందగిరికి వచ్చాడు. అప్పుడు స్కందుడు ఆసనం దిగి వచ్చి శివుడి పాదాలకు నమస్కరించి, తండ్రి, కబురు పంపితే నేనే మీ వద్దకు వచ్చి ఉండేవాడిని కదా అన్నాడు. అందుకు శివుడు, నాయన, బ్రహ్మ సృష్టి క్రియకు అధిపతి. నువ్వు ఆయనను ఇలా బంధించడం మంచిది కాదు. నేను నందితో సందేశాన్ని పంపి చూశాను. నీకు విపరీతంగా కోపం వచ్చింది. అందువల్ల నేనే రావలసి వచ్చింది అన్నాడు. వెంటనే కుమారస్వామి వీరబాహువును పిలిచి బ్రహ్మదేవుడిని బంధ విముక్తుని చెయ్యి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో బ్రహ్మ అక్కడికి వచ్చాడు. కొంచెం సిగ్గుగా తల వంచుకొని బ్రహ్మ ఇలా అన్నాడు, శంకర, నీ కుమారుడు నాలో మొలకెత్తిన గర్వాన్ని పోగొట్టి నాకు తపస్సు చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. దాంతో ప్రణవతత్వం నాకు మళ్ళీ స్ఫురించింది అన్నాడు బ్రహ్మ. శివుడు నవ్వుతూ కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని, కుమార, బ్రహ్మకు ప్రణవాన్ని వివరించటం చేత కాలేదు. పోని నీకు ప్రణవం గురించి తెలిసి ఉంటే నాకు చెప్పు అన్నాడు. అప్పుడు స్కందుడు బుద్ధిగా ఇలా అన్నాడు, నాన్నగారు, మీ అనుగ్రహం వల్లనే కదా నాకు ప్రణవం సిద్ధించింది. మీరు అమ్మకు ప్రణవాన్ని వివరిస్తూ ఉండగా నేను విన్నాను. ఆ ఉపదేశ సమయంలో ప్రణవార్థాన్ని ఎప్పటికీ బహిరంగపరచకూడదు అని సెలవిచ్చారు. ఇప్పుడు మీరే నియమాన్ని తప్పుతూ ఇక్కడ చేరిన వీరందరికీ వినబడేటట్టు ఓంకారాన్ని వివరించమంటున్నారు. చెప్పమంటారా అని అడిగారు. పుత్రాదిచ్చేత్ పరాజయం అన్నట్టు కుమారుడి మాటలు విని మహేశ్వరుడికి మహా ఆనందం కలిగింది. కుమారస్వామిని తన ఒడి నుండి కిందకు దింపి
ఒక పీటపై కూర్చోబెట్టి తాను నేలపై కూర్చుని ఒక సాధారణ శిష్యుడిలా నటిస్తూ, గురునాథ అదీహి భగవో బ్రహ్మ, భగవాన్ నాకు ప్రణవతత్వాన్ని తెలుపు అని ప్రార్థించాడు. అప్పుడు గురునాథ స్వామి అయిన కుమారుడు పరమేశ్వరుడి కుడి చెవిలో ప్రణవ మంత్రాన్ని ఉపదేశించి మహావాక్యార్థాన్ని వివరించాడు. యోగులు నిత్యము ఓంకారంతో ధ్యానిస్తున్నారు. ఓంకారం కోరికలను తీరుస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. అందువల్ల ఓంకారానికి నమస్కారం. అది ఒక అద్భుతమైన సన్నివేశం. ఒక బాలకుమారుడు ఆది గురువు, ఆది పిత గురుగీతను ఉపదేశించిన మహనీయ మూర్తి అయిన పరమశివుడికి ప్రణవాన్ని ఉపదేశించిన ఘట్టం. ఈ ఉపదేశం పూర్తి అయిన తరువాత దేవతలు కుమారస్వామికి నమస్కరించి గురు గుహ అనే బిరుదును ఇచ్చి సపర్యలు చేశారు. ఆనాటి నుండి సేనాపతి సేనాధిపత్యంతో పాటు గురుత్వాన్ని కూడా నిర్వహించాడు. ఈ ఘట్టం కంద పురాణంలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య ఉపాసకులలో శ్రేష్ఠులైన ముత్తుస్వామి దీక్షితులు ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ మహేశస్య మహావ్యాఖ్యార్థోపదేశో అని కీర్తించారు. గణపతి వివాహం. శివపార్వతులు కైలాసంలో గణపతి కుమారస్వామి చేసే చిలిపి చేష్టలను చూసి ఆనందించారు. తరువాత వారి పరాక్రమానికి సంతోషించారు. పిల్లలిద్దరూ సమస్త విద్యలను అభ్యసించి శక్తి సామర్థ్యాలు కలవారై యుక్త వయస్కులై వివాహానికి యోగ్యమైన వయస్సును పొందారు. ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయటం ఎలా అని శివపార్వతులకు కొత్త చింత పట్టుకుంది. ఇద్దరికి ప్రీతి పాత్రులే. వీరిలో ఎవరికి ముందు చేస్తే ఎవరు బాధపడతారా అని శివపార్వతులు ఆలోచనలో పడ్డారు. వీరి అంతరంగాన్ని గుర్తించిన ఆ ఇద్దరు యువకులు ఒక శుభముహూర్తంలో తల్లిదండ్రులను సమీపించి నాకు ముందు పెళ్ళి అని పోటీ పడ్డారు. పిల్లలు చాలా బుద్ధిమంతులు అనుకున్న శివపార్వతులు ఈ హఠాత్ పరిమాణానికి కంగారు పడ్డారు. ఎలాగో కష్టపడి వారి పోట్లాటను ఆపి మాకు ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి పంపించారు. తర్వాత ఆ ఆది దంపతులు కుమారుల వివాహాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించారు. వారికొక ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ప్రకారం ఆ తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ పిలిచి, నాయనలారా, మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగించే నియమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాం. మీరు చెప్పమంటే ఆ నియమాన్ని చెబుతాం అన్నారు. దయచేసి చెప్పండి అన్నారు కుమార గణనాథులు. అప్పుడు ఆ దంపతులు, పిల్లలారా, మీరిద్దరూ సద్గుణాలలో సమానులే. మీలో ఏ భేదము లేదు. మీ ఇద్దరి విషయంలోనూ మాకు ప్రీతి సమానంగానే ఉంది. అందువల్ల మీ ఇద్దరికీ సుఖాన్ని ఇచ్చే పోటీని నిశ్చయించాం. మీ ఇద్దరిలో ఎవరైతే విశ్వాన్ని అంతా చుట్టి ముందుగా ఇక్కడికి వచ్చి చేరుతారో వారికి మాత్రమే ముందుగా వివాహం జరిపిస్తాము అన్నారు. ఇది విని మహాబలుడైన కుమారస్వామి వెంటనే తన మయూరాన్ని ఎక్కి విశ్వక్రమణానికై బయలుదేరాడు. బుద్ధిమంతుడు మందగమనుడు అయిన గణపతి స్వామి అక్కడే ఉండి తన తెలివితేటలతో తీవ్రంగా ఆలోచించాడు. వెంటనే లేచి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రులతో, అమ్మ, నాన్న, మీ పూజ కోసం ఆసనాన్ని ఏర్పాటు చేశాను, దయచేసి వచ్చి కూర్చోండి అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు గణేశుడు ఏర్పాటు చేసిన ఆసనం పైన కూర్చున్నారు. అప్పుడు గణపతి వారిని పూజించి నమస్కరించి 7 ప్రదక్షిణలు చేశాడు. ప్రదక్షిణలు అయిన తరువాత చేతులు జోడించి, అమ్మ, నాన్న, నాకు త్వరగా పెళ్లి జరిపించండి అన్నాడు. గణేశుడిని ఈ స్థితిలో చూసి నవ్వు వస్తున్నా బలవంతంగా ఆపుకొని, నువ్వు విశ్వాన్ని అంతా ప్రదక్షిణ చేసి రావాలి నాయనా. నీ తమ్ముడు అలా తిరగడానికే వెళ్ళాడు. త్వరగా నువ్వు కూడా నీ ఎలుకను ఎక్కి వెళ్ళి ప్రపంచాన్ని చుట్టి వచ్చేయి అన్నారు. అప్పుడు గణపతి, మాతా పితరులారా, మీరు ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, జ్ఞానులు. మీకు చెప్పవలసిన పని లేదు. అయినా
కార్యసాధనకై చెబుతున్నాను. ఈ విశ్వమంతా గురువులో ఉంది. గురువు విశ్వంలో ఉన్నాడు. ఆయన విశ్వరూపుడు, రహితుడు. అటువంటి గురువుకు నమస్కారం. తల్లి, తండ్రి, మీరు ఇద్దరూ నాకు గురువులు. నేను మీకు 7 సార్లు ప్రదక్షిణ చేయటం వలన సమస్త విశ్వాలు మీలోనే ఉన్నాయి కనుక విశ్వానికి 7 సార్లు ప్రదక్షిణ చేసినట్లు అయింది. ఇది ధర్మ వాక్కు కనుక నాకు పెళ్లి జరిపించండి అన్నాడు. గణపతి మాటలు విని ఆశ్చర్యపడిన వారై గణపతి వివాహం జరిపించాలని నిర్ణయించారు. శివపార్వతులు విశ్వరూప ప్రజాపతి కూతుళ్ళు అయిన సిద్ధి, బుద్ధి అనే యువతులను గణేశుడికిచ్చి వివాహం జరిపించాడు. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు అనే పిల్లలు జన్మించారు. గణేశుడి దాంపత్య జీవితం సుఖంగా గడుస్తుంది. కుమారస్వామి తన మయూరంపై సృష్టిలోని మూలలను దర్శించి అక్కడ ఉన్న జీవులను ఉద్ధరించి నిదానంగా కైలాసం చేరాడు. అక్కడ నారదుడు మధ్యలో తగిలి, కుమార, నీకు అన్యాయం జరిగింది. నీ తల్లిదండ్రులు నీకు చేసిన మోసాన్ని లోకంలో ఎవ్వరూ తమ బిడ్డలకు చెయ్యరు. నేను సత్యం చెబుతున్నాను, కోపగించకు. విశ్వ ప్రదక్షిణ అనే దాన్ని సంకల్పించి ఆ నెపంతో నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపి గణేశుడి పెళ్లి జరిపించారు. మీ అన్నగారికి పిల్లలు కూడా పుట్టారు. ఆ పిల్లలు చిన్న అన్నను చూడాలని కుతూహలంతో నీ కోసం ఎదురు చూస్తున్నారు. పోయి పలకరించు అన్నాడు దండాయుధ పాణి. తాను విశ్వ ప్రదక్షిణ చేసి వచ్చేలోగా తల్లిదండ్రులు గణపతికి పెళ్లి చేసేశారని నారదుడి ద్వారా విని అసలే వాసుకీ మిత్రుడైన గుహస్వామి బుస్సని లేచాడు. కోపాగ్నితో మండిపోతూ తండ్రికి నమస్కరించి తల్లిదండ్రులు వారిస్తున్నా పట్టించుకోకుండా అలంకారాలన్నీ, కిరీటాన్ని, వస్త్రాలని, ఆయుధాలని, పాదరక్షలని విసర్జించి చేతిలో దండాన్ని, కమండలాన్ని ధరించి రుద్రాక్ష మాలాధారి అయి కౌపీనాన్ని మాత్రం ధరించినవాడై పాదుకులు వేసుకొని క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. కుమారస్వామి ఎలాగైనా వారించాలని శివపార్వతులు చాలా ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు. మహావైరాగ్యంతో క్రౌంచ పర్వతాన్ని చేరిన కుమారస్వామి అక్కడ తపస్సు ప్రారంభించాడు. కుమారుడిపై గల ప్రేమను తట్టుకోలేక శివపార్వతులు కూడా క్రౌంచ పర్వతానికి వెళ్ళారు. వీరిని చూసి కుమారుడు హిమాలయాలకు వెళ్ళాడు. వారు కూడా హిమాలయాలకు వెళ్ళారు. కుమారుడు వింధ్య పర్వతానికి వచ్చాడు. తల్లిదండ్రులు కూడా వింధ్య పర్వతానికి వచ్చారు. వారిని ఎలాగైనా తప్పించుకోవాలని కుమారస్వామి సహ్యాద్రి పర్వతానికి వచ్చాడు. శివపార్వతులు కూడా సహ్యాద్రికి వచ్చారు. కుమారుడు శేషాచలానికి వెళ్ళాడు. వారు కూడా వెతుక్కుంటూ శేషాచలానికి వెళ్ళారు. ఇలా కుమారుడు తల్లిదండ్రుల కంట పడకూడదని భూలోకంలో ఉన్న అన్ని పర్వతాలను ఎక్కి దిగాడు. కుమారుడు వెళ్ళిన చోటికల్లా పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. ఇక లాభం లేదని కుమారుడు శ్రీశైలం కొండలు చేరి అక్కడ ఒక రహస్య స్థానంలో మౌనిగా ఉండిపోయాడు. కుమారుడు శ్రీశైలం చేరాడని తెలిసి పార్వతీ పరమేశ్వరులు కూడా అక్కడికి వెళ్ళారు. కుమారుని పలకరించి బుజ్జగిద్దామని ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో శివుడు కుమారుడికి కొద్దిగా దూరంలోనే కూర్చొని కుమారుడినే చూస్తూ స్థానువైపోయాడు. అదే సమయంలో పార్వతీదేవి అరుణాసురుడిని సంహరించి భ్రామరీదేవి అయి లతగా మారి శివుణ్ణి చుట్టుకుంది. గణపతి స్వామి ఈ జరిగిన కథనంతా సాక్షిగా నిలిచాడు కనుకనే ఆయనకు శ్రీశైలంలో సాక్షి గణపతి అని పేరు వచ్చింది. శివ పరివారం ఇలా భూలోకాన్ని చేరటంతో దేవతలందరూ శ్రీశైల పర్వతానికి దిగి వచ్చారు. ఈ విధంగా శ్రీశైలం కుమారస్వామి వల్ల దేవతామయమైపోయింది. స్కందాగస్త్య దర్శనం. ఇది ఇలా ఉండగా వింధ్యాచలం యొక్క అహంకారాన్ని అణిచిన అగస్త్యుడు లక్ష్మీదేవి ప్రేరణ వల్ల దక్షిణ భారతంలోని తీర్థాటన చేస్తూ శ్రీశైల పర్వతానికి వచ్చాడు.
అక్కడ అగస్త్యుడికి స్కందుడు దర్శనమిచ్చాడు. అనుకోని అనుగ్రహానికి అగస్త్యుడు చాలా సంతోషించి లోపాముద్రాదేవితో కూడిన వాడి స్కందుడిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వేద సూక్తులతో ఆయనను సంతోషపరిచి ఇలా స్తోత్రం చేశాడు. 6 ముఖాలు కలవాడికి, అమితమైన పరాక్రమం కలవాడికి, గణపతి తమ్ముడికి నమస్కారం. దాతకు నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టేవాడికి, కర్తకు వేదశాస్త్రాలను రక్షించేవాడికి, మయూర వాహనుడు పరాత్పరుడు అయిన వాడికి నమస్కారం. తపస్వరూపుడికి, తపస్సే ధనంగా కలవాడికి, తపస్సుల ఫలాన్ని ఇచ్చేవాడికి, స్వాహాదేవి పుత్రుడికి, గంగాదేవి పుత్రుడికి, సచ్చిదానందాత్మకుడికి నమస్కారం. కార్తికేయ నమోస్తు సచ్చిదానందాత్మకాయ. అగస్త్యుడు ఈ విధంగా వాక్యాలతో షణ్ముఖుడిని ప్రసన్నుడిని చేసుకుని అనేక ప్రదక్షిణ నమస్కారాలను చేసి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. షణ్ముఖుడు అగస్త్యుడికి భక్తికి మెచ్చి చాలాసేపటికి నోరు మెదిపాడు. అగస్త్యముని కూర్చోండి అన్నాడు. అప్పుడు అగస్త్యుడు మళ్ళీ నమస్కరించి లోపాముద్రతో కలిసి కుమారస్వామి ముందు కూర్చున్నాడు. అప్పుడు కుమారస్వామి, అయ్యా కుంభోద్భవ, మీరు క్షేమమే కదా? దేవతల సహాయార్థమై వింధ్య పర్వతాన్ని అణచి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. కాశీక్షేత్రాన్ని వదిలి రావటానికి తమరు ఎంత దుఃఖించారో, కైలాసాన్ని వదిలి రావటానికి నేను కూడా అంతే బాధపడ్డాను. ఇప్పటికీ కైలాసాన్ని వదిలి వచ్చినందుకు బాధపడుతూనే ఉన్నాను. కాశీక్షేత్రానికి కైలాసానికి ఎటువంటి తేడా లేదు, రెండూ సమానమైనవే. కనుక ఎప్పటికైనా కాశీక్షేత్రాన్ని చేరాలని సంకల్పంతో నేనిక్కడ తపస్సు చేస్తున్నాను. సరి అయిన సమయం వచ్చేంత వరకు నా మనోరథం నెరవేరదని నాకు తెలుసు అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. పుణ్యకర్మలతోనూ, ఉత్తమమైన దానాలతోనూ, అనేక రకాల తపస్సులతోనూ, జపాల వల్ల, యజ్ఞాల వల్ల కాశీక్షేత్రం లభించదు. దానికి పరమేశ్వరానుగ్రహం కావాలి. కాశీక్షేత్రం బ్రహ్మ సృష్టి కన్నా విలక్షణమైనది. అయ్యా అగస్త్య, నువ్వు కాశీ నుండి వస్తున్నావు కనుకనే నీకు నేను ఇదంతా చెప్పాను. ఓ ముని, నా దగ్గరకు రా, నాకు నీ దేహ స్పర్శ అనే భాగ్యాన్ని కలిగించు. కాశీక్షేత్రం నుండి వీచే గాలి కూడా పరమ పవిత్రమైనది అంటారు. అటువంటప్పుడు ఆ క్షేత్రం నుండి వస్తున్న నీ గురించి చెప్పేది ఏముంది అని అంటూ స్కందుడే స్వయంగా లేచి అగస్త్య మహామునిని ఆలింగనం చేసుకుని అమృత సరోవరంలో స్నానం చేసిన వాడిలాగా ఆనందాన్ని పొందాడు. సమస్త దేవతల సార్వభౌముడి అయిన కుమారస్వామికి తల్లిదండ్రులపై గల ప్రేమను, గౌరవాన్ని చూసి అగస్త్య మహాముని ఆశ్చర్యపడ్డాడు. అగస్త్యుడికి స్పృశించి శివనామాన్ని ఉచ్చరిస్తూ పార్వతీదేవిని స్మరిస్తూ కుమారుడు ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. అగస్త్యుడు ఆయన ధ్యానం నుండి బహిర్ముఖుడు అయ్యేంత వరకు వేచి ఉండి కుమారస్వామికి మళ్ళీ నమస్కరించి, ఓ స్వామి, పూర్వము శివుడు పార్వతీదేవికి కాశీక్షేత్ర మహిమను చెబుతున్నప్పుడు నువ్వు కూడా అమ్మవారి ఒడిలో కూర్చుని విన్నావని పెద్దలు చెబుతారు. నాకు ఆ కాశీక్షేత్ర మహిమను దయచేసి చెప్పగలవు అని ప్రార్థించాడు. అప్పుడు కుమారస్వామి సవిస్తరంగా కాశీక్షేత్ర మహిమను వివరించాడు. ఆ వివరణలో కాశీలోని మూలా కూడా కుమారస్వామి చేత వర్ణించబడింది. అదే స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కుమారస్వామి అగస్త్యుడికి కాశీక్షేత్రాన్ని గురించి 74 అధ్యాయాలలో వివరించాడు. తరువాత అగస్త్యుడు షణ్ముఖుడికి అనేకసార్లు నమస్కరించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. భక్తోద్ధరణకై కాశీక్షేత్రాన్ని అనేక వేల శ్లోకాలతో వివరించిన కుమారస్వామికి మనస్సు కొద్దీ
కొద్దిగా కుదుట పడింది. తల్లిదండ్రులపై కోపం తగ్గింది. తరువాత షణ్ముఖుడు ధ్యాన నిమగ్నుడు అయ్యాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.